ప్రధానంగా డిమాండ్ చేస్తా ఏం చేస్తూ ఉన్నామంటే ఫస్ట్ విద్యాశాఖ మంత్రి నింపండి, ఒక పర్టికులర్గా జాబ్ క్యాలెండర్ నెయ్యండి. ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే విడతల వారీగా ఎగ్జామ్స్ పెట్టండి. ఈరోజు యూపీఎస్సీ, ఈ నెలలో యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, నెట్ ఎగ్జామ్ ఉంది, ఎల్ఎల్బి ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీళ్ళు 119 ఎమ్మెల్యేలు వచ్చి ఎగ్జామ్ రాస్తే బుక్ ఇచ్చినా కానీ పాస్ మార్కులు రావు. వీళ్ళు ఫిలాసఫీలు ఈ రోజులు వీఆర్ ఇన్ 21st సెంచరీ. గొల్ల శుద్ధులు, ఈ శుద్ధులు మానండి. వచ్చి నిరుద్యోగ భృతి ఇస్తా, బుక్కులు లేని వాళ్ళకి బుక్కులు ఇస్తా, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతా. ఈ ఎమ్మెల్యేల పిల్లలు, ఈ ఎంపీల పిల్లలు పోయి యూఎస్లో యూకేలో చదువుకుంటారు. మరి వాళ్ళ పిల్లలను ఇదే ఈక్వాలిటీ ఆర్టికల్ 14 చెప్తుంది కదా, సమానత్వ హక్కు చెప్తుంది కదా. మరి సమానత్వ హక్కు ప్రకారము ఈ ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు గురుకులాల్లో చదువుతారంటవా? ఇదే సమానత్వ హక్కు ప్రకారం ఐఎమ్ డిమాండింగ్ దిస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఈ 2 పడకల గదులు మీరు కూడా రూమ్ తీసుకొని ఉండండి. ఆ కన్జంప్షన్ ఓవర్గా ఏదైతే డబ్బు మిగులుతుందో మనం ఇంకోటి సాంఘిక సోషల్ డెవలప్మెంట్కు పెడదాం ఫండ్ అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ముందుకు వస్తారు? ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే అకౌంట్లల్లో అఫిడవిట్లో పెడితే 5,000 కోట్లు, 4,000 కోట్లు, 7,000 కోట్లు, 6,000 కోట్లు. ఈ దౌర్భాగ్యుల కాడు ఉన్నటువంటి ఈ డబ్బును తీసుకొచ్చి మనం ఈ జిల్లాలో పెడితే దరిదాపుగా ఈజీగా ఒక్కొక్క ఊరుకు 3-4 కోట్లు పెడితే సింగపూర్ సిటీ, వాటికన్ సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో అవుతుంది. ద్రోహం చేసేదే వీళ్ళు సోషల్ టెర్రరిస్ట్. అంటే వీళ్ళు ఎంతమంది రాజ్యాంగం వచ్చినాక కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎంపిక అయ్యి వీళ్ళు చేసే చీటింగ్ కదా. వీళ్ళ అకౌంట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఎందుకు నెరవేర్చలేదు మీకు? గవర్నమెంట్ ఒకటి, నేను గతంలో ఎల్లాక ఛానల్ కూడా ఏం చెప్పినా, ఒక అమ్మాయి ఉంది 2023లో పెళ్లి చేసుకుంది, ఆమెతో ప్రెగ్నెంట్ అయింది, చెప్తే ఇచ్చది పోతుందని విడాకులు తీసుకురు. విడాకులు తీసుకున్నాక ఏమైంది, ఒక 2-3 నెలల కొద్ది నెలల తర్వాత డెలివరీ అయ్యింది. అది నా కొడుకంటే ఎట్లా? గ్రూప్ 1 ఇచ్చింది వాడు, గ్రూప్ 2 ఇచ్చింది వాడు, గ్రూప్ 3 ఇచ్చింది వాడు, గ్రూప్ 4 ఇచ్చింది, కానిస్టేబుల్ ఇచ్చింది వాడు, ఎస్ఐ ఇచ్చింది వాడు. దే హ్యావ్ ఎబిలిటీ. అర్థమవుతుందా? విద్యార్థుల దగ్గర పరిపూర్ణమైన అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయట్లేదంటే ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కింద ఉన్నటువంటి ఈ అంత ఫోన్పే బ్యాచ్ గాళ్ళు, వాళ్ళు ఎల్ఎల్బి చేసిన వాళ్ళు, చేతగానోళ్ళు, రిటైర్మెంట్ వాళ్ళు లెటర్ రాసిస్తూ వచ్చి స్పీచ్లు ఇస్తారు. ఈ అన్నీ కూడా రాజకీయాలు మాకు తెలుసు. ఇటువంటి విద్యారంగానికి వ్యతిరేకంగా ఉంటే, లేకపోతే ఇప్పుడు మద్యం షాపుకు పెట్టిర్రు మినిస్టర్ను, మరి విద్యాశాఖకి ఎందుకు పెట్టలే? గతంలో ఉన్న విద్యాశాఖకి ఏం తెలుసు అని ఎంత క్వాలిఫికేషన్ ఉంది? ఇప్పుడు యూజీసీ నుంచి ఒక నోటీస్ ఇస్తా, చదువుతారా? మరి నువ్వు చదివినప్పుడు విద్యాశాఖ నీకు 2.5 లక్షల జీతం ఎందుకు? నీకు 2 గన్మెన్లు ఎందుకు? నీకు పిఏ ఎందుకు? నీకు డీజిల్ ఎందుకు? అది ఎవరి అబ్బా జాగిరు, అది ఎవరి డబ్బులు అది. నేను మందిని ముంచడం స్టార్ట్ చేస్తే, నేను ఎకనామిక్స్ చదువుకున్నా, నా మీద ఒక కేసు ఫైల్ కాకుండా ఈ హైదరాబాద్ కూడా సగం అమ్మి నిమ్మతోట బతాయి తోట వేసుకునే దమ్ము నాకుంది. నాతో పాటు మేధావులు చాలామంది అపర మేధావులు. ఈరోజు రఘురామరాజన్కి నాలెడ్జ్ లేదా? సుందర్ పిచాయ్కి నాలెడ్జ్ లేదా? సత్యం నాదేళ్లకు నాలెడ్జ్ లేదా? పరాగ్ అగర్వాల్కి నాలెడ్జ్ లేదా? వీళ్ళందరూ ఈ దేశాన్ని వదిలి వేరే దేశానికి పోయి ఆ దేశం కోసం, ఆ దేశ అభివృద్ధిలో ఎందుకు పాటుపడుతున్నారు? వాళ్ళంతా మేధావులు కదా. ఈరోజు జో బైడెన్ కూడా మన ఇండియన్స్ వల్ల యుఎస్ బాగుపడుతుంది అంటారు. ఇంత మేధావులు మనం కోల్పోతున్నందుకు సిగ్గుపడాలా. ఇటువంటి లుచ్చ రాజకీయాలు, ఇటువంటి సౌటా సన్యాసులు, క్వాలిఫికేషన్ లేనోళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్తారు. ఈరోజు ఇదే ప్రజాస్వామ్యంలో నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు పెద్దపల్లిలో చూసుకుంటే కాకా ఒక 30 సంవత్సరాలు లేలేండు, ఆ ఫస్ట్ జనరేషన్. వాళ్ళ సెకండ్ జనరేషన్లో వివేక్ వెంకటస్వామి వచ్చిండు, ఆ సెకండ్ జనరేషన్. వాళ్ళ థర్డ్ జనరేషన్లో వాళ్ళ కొడుకు వచ్చిండు. ప్రజాస్వామ్యంలో ఎట్లా అవుతుందన్న? ఇది చెప్పే అంత ఏమో స్పిరిచువాలిటీ ఉంది. అదే భారతదేశంలో అత్యధికంగా ఒక మినిస్టర్ ఉన్నదంటే జానారెడ్డి. 30-40 సంవత్సరాలు చేసిండు. దాని తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చిర్రు, 2 కొడుకులు వచ్చిర్రు. ఆయన చదివింది ఇంటర్మీడియట్, 5,50,000 మెజారిటీతో వచ్చిండు. హౌ కెన్ పీపుల్ కెన్ బి ఏబుల్ టు బిలీవ్ హిమ్? వాట్ కెన్ బి ఏబుల్ టు డూ దట్ ఫర్ ద సొసైటీ? యా స్టడీడ్ ఓన్లీ ఇంటర్మీడియట్. ఒక పాలసీ ఇస్తే అర్థమవుతుందా? రోడ్ అండ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్, దాని గురించి ఏమన్నా అర్థమవుతుందా? విద్యాశాఖ గురించి అర్థమవుతుందా? ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఒక సోయి ఉంటుందా? వివిధ శాఖల నుంచి ఈరోజు ఇప్పుడు యునెస్కో కానీ మీ తరపున కొట్లాడిన ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, బల్మూర్ వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు కనబడతలేరు? వీళ్ళందరూ కూడా సీజనల్ పాలిటిక్స్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఫార్చునర్లీ రావాలా, పేపర్లో పడితే మార్నింగ్ పేపర్ తీసుకొని బంధువులకు వాట్సాప్లో పెట్టి, నేను పేపర్లో వచ్చిన 3 పేపర్లలో వచ్చిన, ఇంత నారో మైండ్ సెట్ దే షుడ్ నాట్ హ్యావ్. వై ఐఎమ్ టెలింగ్ దట్. ఇదే బల్మూర్ వెంకట్ గారు గతంలో అతనికి ఉద్యోగం లేనప్పుడు వచ్చి నిరుద్యోగులంతా మన సైడ్ ఉండాలి, మనం అందరం కలిసికట్టుగా నిలబడి, ఇప్పుడు కూడా కలిసికట్టు ఇదే బల్మూర్ వెంకట్ నిన్న కాక మొన్న 1000 మందితో జెండాలు పట్టుకొని నీటి పైన తిరగబడుతున్నావు కదా, మరి దీని మీద కూడా తిరగబడచ్చు కదా. ధర్మం అటు సైడే ఎందుకు ఉంది? ధర్మం ఇటు సైడ్ కూడా ఉండొచ్చు కదా. ఈరోజు నీటిలో ఒక రూమ్లో 720 మార్కులకు బైక్ పై వచ్చిన మార్కులు ఈరోజు 16 మంది ఉర్రు. 2 వస్తే చాలా కష్టం. నీట్ ఎగ్జామ్ ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ఎగ్జామ్. అర్థమవుతుందా? ఒక రూమ్లో
అంతమంది బైక్ కొట్టిర్రా అంటే ఇక్కడ అవకతవకలు జరగలేదా? ఇటువంటి సన్యాసి, ఇటువంటి దద్దమ్మ రేపు డాక్టర్ అయ్యి ఎంతమంది ప్రాణాలను కాపాడుతాడు? వాడు డబ్బులు సంపాదించుకుంటాడు తప్పితే ఈ వ్యవస్థకు చీడ పిరుగులు. అంటే ఈ రాజకీయ నాయకులు ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు, నారో మైండ్ సెట్ పాలిటిక్స్ చేస్తే సమాజంకు ఏ విధమైనటువంటి నష్టం ఉండదు. విద్యార్థులు కూడా పూర్తి అవగాహనతోని ఎప్పుడైతే మనకు అన్యాయం జరుగుతుందో తిరుగుబాటు చేయాలా, తిరుగుబాటు చేయకపోతే వీళ్ళు ఇట్లే సంపాదించుకుంటూ పోతారు. వాని అకౌంట్లో 5,000 ఉంటాయి, ఈయన అకౌంట్లో గవర్నమెంట్ మీ అన్ని నెరవేరుస్తాయి అనుకుంటారా మీ హామీలన్నీ? నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 6 నెలలు ఆల్రెడీ గడిచింది, నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇచ్చిర్రు. కాకపోతే దశల వారీగా ఎగ్జామ్స్, నెలకొక ఎగ్జాము. ఈరోజు డిఎస్సి ఎగ్జాము రేపు 17 తారీఖు నుంచి అని చెప్పిర్రు. స్పష్టత ఉందా? లేదు. ఇదే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఉంది, 6 రోజులు అయితే ఎగ్జామ్. ఇప్పటి వరకు అడ్మిట్ కార్డ్ అవైలబుల్గా లేదు ఇన్ ఇంటర్నెట్. ఇటువంటి చెక్క పాలిటిక్స్ ఈవెన్ జర్నలిస్ట్లకు కూడా నేను బలంగా చెప్తా ఉన్నాను, ఈ చెక్కగాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడం మానేయండి. చెక్కగాళ్ళతో మేధావులు మీరు పోయి శాంత సిన్హా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పెద్ద మేధావి ఉన్నారు, అక్కడ పోయి ఇంటర్వ్యూ తీసుకోండి. ఈ చెక్కగాళ్ళని ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తాడు, వాడు ఫార్చునర్లో 2 ఎకరాలు అమ్ముతాడు, గోషగాళ్ళను చంద్రమారుతి బిడ్కట్ట బ్యాచ్ వేసుకొని వస్తాడు. ఏం నేర్చుకుంటుంది? ఈవెన్ జర్నలిస్ట్ కూడా వైల్ టేకింగ్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ సంబడి దే మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్, వాట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ అండ్ వాళ్ళకి ఏ అనుభవం ఉన్నది, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అనే అంత ఉన్నోళ్ళని తీసుకోండి. ఐ ఆమ్ హంబుల్ రిక్వెస్ట్ టు జర్నలిస్ట్, నెవర్ ట్రై టు ప్లీజ్ అండ్ నెవర్ ట్రై టు గెట్ ఎనీ ఇంటర్వ్యూ విత్ దద్దమ్మాస్. చాలామంది మా అయ్య మినిస్టర్ అయిండు, మా తాత మినిస్టర్ అయిండు, నేను మినిస్టర్ అనే అబ్బా జాగిరా, ఎవనయ్యా జాగిరు? అందుకే ఇవన్నీ కూడా బలంగా చెప్తా ఉన్నాను. ఈ పోలీస్ లాఠీ దెబ్బలకు పోయి ఇక్కడ పోతే కేసులకు ఆ రోజులు వెనకట అంటే పోయింది, కానీ లాయర్ కన్నా మస్తు మేధస్తుంది. ఎవ్రీబడి హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, రిజర్వాయర్ ఆఫ్ నాలెడ్జ్, దే కెన్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ, బట్ బీ హంబుల్ అండ్ రూల్ పర్ఫెక్ట్లీ దిస్ గవర్నమెంట్ అండ్ పీపుల్.